గుంతకల్ పట్టణంలోని స్థానిక రోటరీ క్లబ్ హైస్కూల్లో విద్యార్థుల పట్ల యాజమాన్యం వహిస్తున్న నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘ ఆధ్వర్యంలో మంగళవారం భారీ ధర్నా నిర్వహించారు. స్కూల్ సమయంలో విద్యార్థులు విక్రమ్, హర్ష, శ్రీవర్ధన్ మరియు ఇతర పిల్లలు క్లాస్ రూంలో ఆడుకుంటుండగా చిన్నపాటి వాగ్వాదం చోటు చేసుకుంది. అది కాస్త పెద్దదై విక్రమ్ అనే విద్యార్థి హర్ష, శ్రీవర్ధన్ను ఎత్తి నేలకేసి కొట్టాడు. ఈ ప్రమాదంలో హర్ష, శ్రీవర్ధన్ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ సందర్భంగా పీడీఎస్యూ నియోజకవర్గ కార్యదర్శి వి వినోద్ మాట్లాడుతూ పాఠశాల యాజమాన్యంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. క్లాస్ రూంలో విద్యార్థులు గొడవ పడుతున్న ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటున్న యాజమాన్యం పట్టించుకోకపోవడం వారి బాధ్యతారాహిత్యానికి నిదర్శనమన్నారు. పట్టణంలోని ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలు కేవలం ఫీజులు వసూలు చేయడంపైనే శ్రద్ధ చూపుతున్నాయి తప్ప విద్యార్థుల భద్రతను గాలి కుదిలేశాయన్నారు. గాయపడిన విద్యార్థి కోలుకోవడానికి దాదాపు ఏడాది సమయం పడుతుందని, కావున మానవతా దృక్పథంతో రోటరీ స్కూల్ యాజమాన్యం ఆ విద్యార్థికి 10 లక్షల రూపాయల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. చూసుకోరో మీ టీచర్స్ స్టాఫ్ అందరూ అక్కడ ఉండి చేస్తారో మాకైతే అవన్నీ అనవసరం మేడం. నేను చెప్పేది ఒకటే మేడం, మీ నిర్లక్ష్యం వల్లే ఈరోజు విద్యార్థి అంత గాయం గురవడానికి కారణం. ఇంత స్టాఫ్ ఉన్నా, ఇంతమంది ఉన్నా, ఇంతమంది టీచర్స్ ఉన్నా, ఇంతమంది కమిటీ మెంబర్స్ ఉన్నా, ఇంతమంది ఆయాలు ఉన్నా, ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారో అంతమందిని చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? అది యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ఈరోజు ఆ పిల్లోడికి అట్లా గురైనారు. ఇద్దరు పిల్లలు కొట్టుకుంటున్నా కూడా అంత పెద్ద ఇష్యూ జరుగుతున్నా నిర్లక్ష్యం వల్లే జరిగింది. కాబట్టి మీరు వెళ్ళి అక్కడ చూడాల్సిన అవసరం లేదు, మీరు వెళ్ళి అక్కడ చూపించాల్సిన అవసరం లేదు. నేనేం చెప్తా అంటే ఇమీడియట్ గా పిల్ల వాళ్ళ తల్లిదండ్రులకు 10 లక్షల రూపాయలు మీరు కేటాయిస్తే వాళ్ళే మంచి ఆరోగ్యం కానీ అట్లా బెడ్ రెస్ట్ కూడా సుమారు సంవత్సరం కానీ 2 సంవత్సరాలు కూడా చూసుకునాల్సినంత కెపాసిటీ కూడా 10 లక్షలు. మేడం మేమేంటంటే మీరు వద్దు మేడం, మీరు ఖర్చు పెట్టుకుంటారనేది మాకు వద్దు మేడం. వాస్తవం, మాకు వాస్తవాలు కావాలా మేడం. నేనేమంటే అవాస్తవాలు అంటున్నారు కదా, పంచ వినమ్మా. మీరు చెప్పేది కాదు, మేము చెప్పేది ఏం చేస్తారు అంటే ఒక్కసారి మీకు వీలైతే దయచేసి అక్కడ పేరెంట్స్ వాళ్ళ మదర్తో ఫాదర్తో మాట్లాడండి. మాట్లాడి ఆ టీచర్స్ ఉన్నారా లేదా, ఆ పిల్లలు 10 లక్షలు కాదు ఎంతైనా కానీ లేదు మా బాధ్యత. అంటే ఇప్పుడు పిల్ల ఒక నిమిషం ఉండమ్మా, పిల్లోనికి అమౌంట్ ముఖ్యమా, వాళ్ళ భవిష్యత్తు ముఖ్యమా, ఆరోగ్యం బాగేది ముఖ్యమా? ఆరోగ్యం బాగా కావాలి, మళ్ళీ మా బాధ్యత అది. చెప్పండి ట్రీట్మెంట్ ఇప్పిస్తాం సార్. అమౌంట్ ఏం చేసుకోలేదు. అదే సార్ నేనేమంటున్నా, పిల్లలు చేయండి. గుంతకల్ పట్టణంలో స్థానిక రోటరీ హై స్కూల్ పాఠశాల ముందు ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది. ఈ ధర్నా కార్యక్రమం ముఖ్య ఉద్దేశం నిన్నటి దినమున 11 గంటల సమయంలో విక్రమ్ అనే విద్యార్థి, అర్చసాయి అనే విద్యార్థులు ఇద్దరు కూడా గొడవ పడి మరికొంతమంది విద్యార్థులు అందరూ కూడా గొడవ పడుతుండగా ఇద్దరి మధ్యన వాగ్వాదానికి గురై విక్రమ్ అనే విద్యార్థి అర్చసాయిని ఎత్తి నేలకు కొట్టడం జరిగింది. అర్చసాయి అనే విద్యార్థి ఈరోజు కిడ్నీ దగ్గర ఉన్నటువంటి వ్యాక్సిన్ అంతా కూడా ఫ్రాక్చర్ అయి ఈరోజు 8 నెలల పాటు బెడ్ రెస్ట్ తీసుకోమని మెడికల్ రిపోర్ట్స్ కూడా చెప్పడం జరిగింది. ఇంత నిర్లక్ష్యం వహించినటువంటి యాజమాన్యం పైన వెంటనే చర్యలు తీసుకోవాలా. అదేవిధంగా అర్చసాయి అనే విద్యార్థికి 10 లక్షల రూపాయలు కేటాయించాలని ఈరోజు ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలోన పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకు కూడా శ్రీకారం చుడతామని తెలియజేస్తాం. అదేవిధంగా ఈరోజు ఈ రోటరీ హై స్కూల్లో ఇంత నిర్లక్ష్యం వహిస్తున్నా కూడా ఎంఈఓ కూడా కాల్ చేస్తే ఇంతవరకైనా కూడా విషయం తెలియదని సిగ్గుచేటుగా చెప్తా ఉన్నాడు. ఎంఈఓ ఏమైనా నిద్రపోతున్నాడా లేదా రోటరీ హై స్కూల్ వారు ఏమైనా నిద్రపోతున్నాడా ఇంత నిర్లక్ష్యం వహిస్తా అంటే? కావున ఈ రోటరీ హై స్కూల్ పైన వెంటనే చర్యలు తీసుకోవాలా. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమానికి శ్రీకారం చుడతామని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘంగా డిమాండ్ చేస్తా ఉన్నాం.